గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, నిన్నైతే మన పవర్ స్టార్ గారి మన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం విషయం నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నకి ఎలా నచ్చిందో విజయ్ గారితో తెలుసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ బ్రో. సో బ్రో, పవన్ కళ్యాణ్ గారి టీజర్ మీకు ఎలా అనిపించింది అన్న నిన్న? అయితే నిన్న ఈవినింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రావడం జరిగింది. అయితే దాని పేరు భగత్స్ బ్లేజ్ అని పెట్టడం జరిగింది. అయితే నిన్న టీజర్ చూసినప్పుడు అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ ఆ ఊర్రమాసు ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఇది వరకు మనం ఇదే సినారియాలో గబ్బర్ సింగ్ లో చూసినాం. దానికి కూడా డైరెక్టర్ మన హరీష్ శంకర్ గారే. అయితే ఇప్పుడు కూడా హరీష్ శంకర్ గారు రావడము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఆ వైబ్స్ తీసుకురావడం జరిగింది. నాకైతే ఓవరాల్ గా బాగా నచ్చింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఎక్సలెంట్ ఉందనే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఒక డైలాగ్ ఉంది, గాజు గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కుద్ది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఆ డైలాగ్ అంటే ఏమన్నా రాజకీయ పరంగా ఏమైనా వేసినంటావా లేకుంటే సినిమాలోనే పెట్టినంటావా? అంటే ఈ టైంలో విడుదల వేసింది కదా, దాని గురించి ఏమని అంటారు మీరు? ఇది మనం చూస్తుంటే ఎవరినో ఉద్దేశించి అనడం అని మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. అయితే వాళ్ళ ఒపీనియన్ ఏందో మనకైతే తెలీదు. అయితే ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ డైలాగ్ కరెక్ట్గా సూట్ అయింది అనిపించింది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఎందుకంటే గాజు పగిలే కొద్దీ షార్ప్గా తయారవుతుంది అనే డైలాగు ఏదైతే ముందు 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏదంటే మనం ఏదైతే సింహం 4 అడుగులు వెనక్కేస్తే ఎగిరి దూకుతుంది అనే డైలాగు దానికి సింక్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. లేదా ఒక బాల్ గోడకేసి కొడితే అంత స్పీడ్లో మళ్ళీ అంతకంటే వేగంగా మనకు రిటర్న్ వస్తుందనే రెఫరెన్స్ తీసుకొని ఆ డైలాగ్ రాయడం జరిగింది. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ సూట్ అయింది. కొంతమంది ఫ్యాన్స్ చెప్పడం ఏంటంటే ఈ గాజు గ్లాసులు ఇప్పుడు ఏదైతే పార్టీ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మీద మాకున్న అభిమానం ఎప్పటికీ పోదు. ఏదైతే రాజకీయాల్లో కావాలనో అది రాజకీయాల వరకు, సినిమాకి ఏది కావాలనో సినిమా వరకు వస్తే బాగుంటుంది. సినిమాల్లో రాజకీయాలను కలపడం అనేది మాకు నచ్చడంలా అని కొంతమంది ఫ్యాన్స్ చెప్పడం జరిగింది. అయితే ఇది నెక్స్ట్ టైం మన హరీష్ శంకర్ గారు చూసుకొని ఇలా కాకుండా చేస్తే మంచిదని నేను ఇంకా కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇంకోటి గ్లాస్ చిన్నదే కాదు, జనం ఉన్నారు, జన సైన్యం ఉన్నది. ఒక డైలాగ్ కూడా కొంచెం గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. అవునవును, పార్టీకి ఇబ్బంది కలిగినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? గాజు అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ చాలా బాగుంది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. దట్టు పవన్ కళ్యాణ్ గారికి బాగా సెట్ అవుతుంది. అయితే ఏంటంటే ఇది పార్టీకి ఏదో రాజకీయ రిలేటెడ్ వస్తుందనే ఆరోపణలు అది చూసేదానికి బాగుండదు. ఏంటంటే ఆయనకున్న ఫ్యాన్ బేసు అవన్నీ యూజ్ చేసుకొని ఇట్లా సినిమాలలో పాలిటిక్స్ని తీసుకురావడం అనేది అది అంత కరెక్ట్ కాదేమో, చూసేదానికి కొంచెం ఆక్వర్డ్గా కనిపించడం అది జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం వైసీపీ కూడా కొంచెం పార్టీ కార్యకర్తలు కూడా అన్నారు, అంటే ఇది పక్క మన జనం గురించి, అంటే మన పక్క ఇది వైసీపీ వాళ్ళకి తగిలినట్టు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. డైలాగ్స్ కానీ ఈ టైంలో ఎందుకు ఈ టీజర్ తొందరగా ఎందుకు రిలీజ్ చేసిండు? ఎందుకంటే పక్క పార్టీ విరుద్ధం అని కొందరు అంటారు. దీని మీద ఏమంటారు మీరు? అవును, అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం కదా, అదే పనిగా ఆ గాజు గ్లాస్ని ఫోకస్ చేసి మరి డైలాగులు చెప్పడము, అదే పనిగా చూపించడము, కింద వేస్తే ముక్కలు పగిలినట్టు నీ రేంజ్ ఇది, దాని గురించి మళ్ళీ డైలాగ్ చెప్పడము, గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఇవన్నీ చూస్తే రాజకీయ పరంగా చెప్పినట్టే ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.
వాళ్ళు ఏ ఉద్దేశం, మేకర్స్ ఏ ఉద్దేశంతో పెట్టినారు అనేది మనకు తెలియదు. అయితే క్లియర్ కట్గా బయటికి 100% అది రాజకీయాన్ని ఉద్దేశంలో పెట్టుకొని, వచ్చే ఎలక్షన్స్ని ఉద్దేశంలో పెట్టుకొని, ఎందుకంటే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు టీజర్ కట్ చేసినారు అని అనిపిస్తుంది చూసేదానికైతే. అది వాస్తవం. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓవరాల్గా అయితే టీజర్ అయితే ఊర మాస్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఏదైతే జనాలు ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారో ఆ మాదిరిగా ఉంది. క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. ఎక్సలెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి న్యూస్ అండ్ మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాం. అండ్ థ్యాంక్ యూ.